హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. బెల్లీ బటన్ హెర్నియా అంటే ఏంటి? బెల్లీ బటన్ అంటే అంబెలికల్ హెర్నియా అనే బెల్లీ బటన్ హెర్నియా అంటాం. చాలామందికి బొడ్డు దగ్గర చిన్న వాపు లాగా ఉంటుంది. ఆ వాపు కొందరికి పుట్టుకతో వస్తుంది, కొందరికి మధ్యలో స్టార్ట్ అయ్యి అదే సైజులో ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ సైజ్ ఏదైతే ఉందో అది పెరుగుతూ పోతుంది. ఏమవుతుందంటే నార్మల్గా బొడ్డు దగ్గర ఒక వీక్ పాయింట్ అన్నమాట బొడ్డు అనేది. ఆ వీక్ పాయింట్ నార్మల్గా అబ్డామినల్ ప్రెషర్ లేనప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే పొట్టలో ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు ఆ వీక్ పాయింట్ కాస్త లూజ్ అవుతూ ఉంటుంది, సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ వీక్నెస్ వల్ల, అబ్డామినల్ మజిల్ వీక్నెస్ వల్ల ఆ రెక్టస్ షీత్ అనేది వీక్ అవుతుంది, మెయిన్గా అంబెలికల్స్ సెంటర్ దగ్గర. దానివల్ల ఏమవుతుందంటే అంబెలికల్ హెర్నియా వస్తుంది. అంటే ఏంటి? పొట్టలో ఉన్న ఇంటెస్టైన్ కానీ ఒమెంటమ్ అంటే ఫ్యాట్ కానివ్వండి పొట్టలో ఉండకుండా ఆ వీక్ అయిన పాయింట్లోకి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోవడం వల్ల ఆ నొప్పి కానీ, స్క్వీజ్ అయినట్టుగా పెయిన్ రావడం కానీ అప్పుడప్పుడు మధ్యలో, లేదు స్వెల్లింగ్ దగ్గినప్పుడు అని దగ్గగానే ఆ స్వెల్లింగ్ బయటకు వస్తుంది. దాన్ని కఫ్ ఇంపల్స్ అంటాం. ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ హెర్నియా అన్నమాట. సో ఈ కఫ్ ఇంపల్స్ ఉండడం, స్వెల్లింగ్ ఉండడం, అప్పుడప్పుడు పెయిన్ రావడం ఇలా ఉంటే డాక్టర్ని, సర్జన్ని వెళ్ళి కలిస్తే అల్ట్రాసౌండ్ అబ్డామెన్ స్కాన్ అడ్వైస్ చేస్తారు. ఈ స్కాన్లో అంబెలికల్ హెర్నియా కన్ఫామ్గా డయాగ్నోస్ అవుతుంది. ఒకవేళ ఇది కనుక ఉంటే సర్జరీ చేసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి ట్యాబ్లెట్స్కి కూడా ఈ హెర్నియా అనేది, అంబెలికల్ హెర్నియా అనేది తగ్గదు. సర్జరీ మాత్రమే దీని ట్రీట్మెంట్. ఎలాంటి సర్జరీ చేసుకోవాలి? 2 రకాలుగా ఉంటుంది: లాప్రోస్కోపిక్ సర్జరీ, ఓపెన్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న హోల్ నుంచి లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి, ఫస్ట్ కెమెరాని పంపించి ఆ హెర్నియాని చూసి అందులోకి ఎంటర్ అయిన ఇంటెస్టైన్ కానీ ఆ ఫ్యాట్ని కానీ కిందికి లాగేసి ఆ హోల్ని మెష్ ద్వారా క్లోజ్ చేస్తాం. సో ఈ మెష్ని డ్యూయల్ మెష్ అంటాము. 2 మెష్, ఒకే మెష్లో 2 రకాల మెష్ ఫిక్స్ అయి ఉంటాయన్నమాట. డ్యూయల్ మెష్ అంటాం. ఈ మెష్ని ట్యాకర్స్ ద్వారా ఫిక్స్ చేస్తాం. సో ఇది అంబెలికల్ హెర్నియా లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్. చిన్న హోల్స్ నుంచి, 2-3 చిన్న హోల్స్ నుంచి సర్జరీ అయిపోతుంది. వితిన్ 1 డే పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు. ఓపెన్ సర్జరీ అంటే నార్మల్గా లాప్రోస్కోపీలో చిన్న హోల్ నుంచి చేసేది ఓపెన్ సర్జరీలో కొంచెం పెద్దగా కట్ చేస్తాం. బొడ్డు కింద చేసి పైనుండి మెష్ పెడతాం. లాప్రోస్కోపీలో కింది నుండి మెష్ పెడితే ఓపెన్ సర్జరీలో పైనుండి ఫ్యాట్ దగ్గర ఆ సబ్క్యూటేనియస్ టిష్యూలో మెష్ వేస్తామన్నమాట. సో ఇది అంబెలికల్ హెర్నియా ఒక సిమ్టమ్స్. ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా అబ్డామినల్ ప్రెషర్స్ ద్వారా. సో ఎందుకు అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది? పొట్టలో ఎప్పుడు ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు. క్రానిక్ కఫ్, దగ్గు, లేదా ప్రెగ్నెన్సీలో ఇలాంటి కారణాల వల్ల, ఒబిసిటీ, వెయిట్ ఎక్కువగా పెరిగినప్పుడు, లివర్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్, లివర్ వల్ల వాటర్ చేరుతుంది పొట్టలో, అప్పుడు అసైటిస్ అంటాం. దానివల్ల అంబెలికల్ హెర్నియా వస్తుంది. సో ఇలాంటి అంబెలికల్ హెర్నియాతో బాధపడుతున్న వారు ఎనీ టైం నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.